పద్మభూషణ్ ఇప్పుడు బాలయ్య. ఇంతవరకు కూడా బాలయ్య అభిమానులకి ఎప్పటి నుంచినో ఉన్నటువంటి ఏకైక ఫీలింగ్ ఏంటంటే సుదీర్ఘ సినీ రంగ అనుభవం ఉన్నటువంటి బాలయ్యకి పద్మ పురస్కారం రాకపోవడం. ఈ మధ్యనే దాని గురించి మాట్లాడినటువంటి సందర్భంలో కూడా అది ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి కోణంలో నుంచి వచ్చినటువంటిది. అయితే అట్లాంటి బాలయ్య పద్మశ్రీలు కాకుండా ఏకంగా పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. 5 దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాలయ్యకి ఇప్పుడు ఏకంగా పద్మభూషణ్ పురస్కారమే లభించింది. అదే సందర్భంలో ఆయన ఒక పక్కన బసవ తారకం ట్రస్ట్ కానీ ఇంకో పక్కన సినీ నటుడుగానే కాకుండా ఆయన కార్యక్రమాలు అనేది అందరికీ తెలిసినటువంటిది. అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నటువంటిది. అట్లాగే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక ఆయనతో పాటుగా ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రాంటాలజీ విభాగంలో పరిశోధన చేసినట్టు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి పద్మ విభూషణ్కి ఎంపిక అవ్వడం, అలాగే ఎంఆర్పిఎస్ నాయకుడు మంద